హాయ్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అమ్మమ్మ గారు. ఈ పూలను చూసారా? ఇవి ఇంతకుముందు చాలా ఎక్కడ పెట్టినా ఆ ఇంటి ముందర ఒక చెట్టు అన్నా కనిపించేది, కానీ ఇప్పుడు చాలా కనుమరుగైపోయినాయండి. ఇవి సాయంకాలానికి బాగా పువ్వు అంతా ఇలా ఇచ్చుకున్నప్పుడు దీన్ని జడలాగా అల్లుకొని తలలో పెట్టుకునేవాళ్ళం. ఈ పువ్వు గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇదైతే నూరు వరహాల మొక్క. ఫ్లవరింగ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను వేసిన తర్వాత ఇంత బంచు ఇంత పెద్దగా రావటం ఇదే ఫస్ట్ టైం. ఇకపోతే మా జామ మొక్కలకి ఇప్పుడే పూత అయితే స్టార్ట్ అయింది. చూడండి, ఇది చాలా చక్కగా చెట్టు అంతా వచ్చేసింది. వీటికి ఎంత బాగా ఉన్నాయో చూడండి పూలు, జామ పూలు. ఇదైతే పెద్ద ఉసిరి. దీన్ని నేను వేసిన తర్వాత ఆకంతా రాలిపోయి మళ్ళీ చిగురైతే వచ్చింది. చూడండి, ఇప్పుడైతే నేను ఉసిరి పూత ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. చెట్టు అంతా ఇలా పూత వచ్చేస్తుంది. ఇదైతే ఆల్ టైమ్ మ్యాంగో అండి. చిన్న మొక్క ఉన్నప్పటి కాడి నుంచి దీనికి పూత వచ్చి రాలిపోతుంది. మరి ఈసారి అనేది నిలబడొద్దో లేదో చూడాలి. ఈ మధ్య తిరణాలు బాగా ఎక్కువ జరుగుతున్నాయి. నేనేం చేసామంటే, తిరణాల్లో ఎవరు తిరణాలకు వెళ్ళిన చెరుకులు అయితే కొనుక్కొచ్చుకుంటాం కదా, వాటిల్లో నేను చూద్దాం వస్తుందో రాదని చెప్పేసి నేనైతే ఒక చెరుకు మొక్క నాటాను. వాటికైతే పిలకలు వచ్చేసినాయి. చూడండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను మాత్రం అసలు వస్తుందని నేను అనుకోలేదు, కానీ వచ్చింది. మా మామిడి చెట్టు అయితే 3 సంవత్సరాలు అయింది నేను వేసి. ఫస్ట్ టైం పూతలాగా వచ్చింది. మొత్తం పూత అంతా రాలిపోయింది. కాకపోతే చెట్టు మొత్తం మీద ఒకే ఒక పిందె ఇలా నించుంది. చూద్దాం అది కూడా ఉంటుందో పోయిద్దో తెలియదు. నిమ్మ మొక్క కూడా 3 సంవత్సరాలు వేసి దీనికి కూడా చూడండి కాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి. కాయ మాత్రం చాలా నిగనిగలాడుతుంది చెట్టు మీద. ఏదైనా ఫ్రెష్గా ఉన్నప్పుడు చాలా బాగుంటాయి చూడటానికి కూడా. ఇది బొప్పాయి చిన్న పిందె కాడి నుంచే పండిపోయింది. అయితే రాలిపోయిన తర్వాత ఈ 4 కాయలే మిగిలాయి. ఇవైతే ఇప్పుడే పండటం స్టార్ట్ అయినాయి. చూడాలి. ఈ మొక్క ఆవాలు 2 చెట్లు అయితే పడ్డాయి. డైలీ వాటర్ పెడతాం కాబట్టి చాలా బాగుందండి. చిన్న ఆవాలు అనుకుంటా ఇవి. ఈ చెట్టు ఎంతవరకు ఉంటుందో చూడాలి. వంకాయ చెట్టు మాత్రం ఒక్కటే మిగిలింది. అయినా సరే చక్కగా వస్తున్నాయి వంకాయలు. ఆల్రెడీ 2 టైమ్స్ కోసాను. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈ ఎండాకాలం వాటర్ బాగా మొక్కలకు ఇచ్చుకుంటే చాలా చక్కగా వస్తాయి. ఇదండి ఈరోజు. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాశ్మీర్ గులాబీ. బాయ్.